రాయలసీమలో ఆ ఎమ్మెల్యేను చూస్తే ఎవరికైనా జాలిస్తుంది. అయ్యో పాపం అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉన్న సీటు ఊడగొట్టుకున్న అధిష్టానం ఇచ్చిన హామీని గాలికి వదిలేయటంతో అగమ్యగోచరంగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. వైసీపీ అధిష్టానం ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో కీలక ఎన్నికల సమయంలో ఆ ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మార్పు చేర్పులతో ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్న వైసీపీ అధిష్టానం చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మాత్రం డబుల్ షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఆరణి శ్రీనివాసులు మళ్లీ ఎన్నికల్లో సీటు ఖాయం అనుకున్నారు. రాయలసీమలో ఏకైక బలిజ ఎమ్మెల్యే కావడంతో తన సీటు సేఫ్ అని భావించారు. అయితే ఆయనను నైస్ గా తప్పించింది వైసీపీ అధిష్టానం. సీమలో బలిజలు ఎక్కువగా ఉండడం, పైగా శ్రీనివాసులు ఒక్కరే ప్రాతినిధ్యం వహించడంతో ఆయనను పక్కకు తప్పించేందుకు చాలా జాగ్రత్తగా, ఎక్కడా అసంతృప్తి లేకుండా పావులు కదిపింది హైకమాండ్. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు. తన ఎమ్మెల్యే సీటును హ్యాపీగా త్యాగం చేశారు. ఇక రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ వేయడం, ఎంపీగా విజయం సాధించడం ఒక్కటే బ్యాలెన్స్ అన్నట్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. ఇలా సంబరాలు చేసుకుంటున్న ఎమ్మెల్యేకు ఆ ఆనందం ఎన్నాళ్లు లేకుండా చేసింది హైకమాండ్. సామాజిక వర్గ కూర్పులు చేర్పుల సాకుతో శ్రీనివాసులను రాజ్యసభ రేసు నుంచి తప్పించి ఆయన స్థానంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘురామిరెడ్డిని ఎంపిక చేసింది. అధిష్టానం తాజా నిర్ణయంతో షాక్ తిన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. 2009 నుంచి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న శ్రీనివాసులు కోరిక 2019లో నెరవేరింది. మరోసారి ఛాన్స్ వస్తుందని ఆశపడుతున్న సమయంలో ఆశలు అడియాసలయ్యాయి. వాస్తవానికి చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే శ్రీనివాసులు సీటుకు ఎసరు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయానందరెడ్డి చిత్తూరు సీటుపై కన్నేయడంతో శ్రీనివాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయానికి ఇవి ఎక్కువ కావడంతో టికెట్ వస్తుందో రాదో అన్న డౌట్ పెరిగిపోయింది. కానీ సీమలో బలిజల జనాభాను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాసులను తప్పిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఇదే కారణంతో శ్రీనివాసులు కూడా చాలా ధీమాగా ఉండేవారు. కానీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. శ్రీనివాసులను తప్పించినా బలిజలను దూరం చేసుకోకూడదనే వ్యూహంలో భాగంగా ముందుగా శ్రీనివాసులకు రాజ్యసభ ఎంపీ పదవిని ఆఫర్ చేసింది. ఏమైందో ఏమో కానీ రోజుల వ్యవధిలోనే వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చేయడంతో శ్రీనివాస్కు ఝలక్ తగిలింది. ఇలా రాజ్యసభ రేసు నుంచి తప్పించిన ఎమ్మెల్యేకు 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో అవకాశం ఇస్తామని ఊరడిస్తున్నారు పార్టీ పెద్దలు. కీలకమైన సమయంలో తప్పించి ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత ఇస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాయలసీమలోని బలిజ నేతలు కూడా వైసీపీ తీరుపై అసంతృప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు. తమ వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేను తప్పించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కీలక ఎన్నికల సమయంలో ఒక వర్గాన్ని దూరం చేసుకునేలా వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయంపై పరిశీలన జరిపే ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చిత్తూరు ఎమ్మెల్యే ఎపిసోడ్ రాయలసీమలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇక ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.